ఈ నెల 11న మహా పౌర్ణమి అండి, ఏరువాక పౌర్ణమి అండి. ఇది ఇలాంటి పవిత్రమైనటువంటి రోజున గుమ్మానికి ఆకును కట్టుకుంటే చాలండి, మీ దశ ఈ రోజుతో తిరిగిపోయి రాజయోగం అయితే పడుతుంది. ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు ఇలా ఇంటి గుమ్మానికి ఈ ఆకు కట్టుకున్నట్లయితే ఎన్నో రకాల శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో కలుగుతాయండి. ఉద్యోగం రానటువంటి వారికి ఉద్యోగం వస్తుంది. ఎలాంటి దోషాలైనా సరే ఆ ఇంటికి తగలకుండా ఉంటాయి. నరదిష్టి నరపీడ ఆ ఇంటికి తగలవు. మరి అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మానికి మనం ఏ ఆకు కట్టుకోవాలి, మన ఇంట్లో అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం వర్ష ఋతువులో జ్యేష్ఠమాసం శుద్ధ పౌర్ణమిని మనం తెలుగు వారు ఏరువాక పౌర్ణమిగా అయితే చేసుకుంటారండి. వ్యవసాయం మన యొక్క భారత సంస్కృతికి మూలస్తంభం లాంటిది. తొలకరి జల్లులు మొదలవ్వడంతోనే రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నడంతో పనులు మొదలు పెడతారు. ఈ సంవత్సరం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. అండ్ అలానే మళ్ళీ వానలు పడుతూ ఎండలు పడుతూ అలా వస్తున్నది. దీనికి అంతటికీ కారణం వాతావరణ సమతుల్యత లేకపోవడం అండి. చెట్లు నరికేయటం వల్ల మనం రోజు కడుపు నిండా అన్నం తింటున్నామంటే రైతు కష్టం చాలా ఉంటుంది. అలాంటి రైతుల పండుగ ఏరువాక పౌర్ణమి. ఈరోజు ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభం అని చెప్పేసి చెప్తారు. అంతేనండి, వ్యవసాయం మొదలు పెట్టడం అని చెప్పేసి అర్థం. ఈరోజు ఎద్దులు నాగలిని పూజిస్తారండి రైతులు. పూర్వం నుంచి ఇది ఒక సాంప్రదాయంగా రైతులు ఏరువాక పౌర్ణమిని ఒక పండుగలా చేసుకుంటూ వస్తున్నారండి. ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారండి. అదేవిధంగా ఈరోజు వీటిని పూజించి పొంగలను పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత రైతులందరూ కూడా ఎద్దులను పొలాలకు తీసుకువెళ్ళి దుక్కు దున్నడం జరుగుతుంది. అలా ఈ ఏరువాక పౌర్ణమి ఆచరించినట్లుగా చేస్తారండి. ఈ రోజున వర్షానికి అధిదేవత అయినటువంటి ఇంద్రుణ్ణి పూజిస్తారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని చెప్పేసి, పంటలు బాగా పండాలని చెప్పి ఇంద్రుణ్ణి అయితే పూజ చేస్తారు. జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేక స్థానం ఉందండి. ఎందుకంటే ఈరోజు రైతులు వ్యవసాయ పనులను ఆదరిస్తూ భూమి పూజ చేస్తారండి. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి లేక ఏరువాక పున్నమి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని దైవంగా ఆరాధించడము మన భారతీయుల సాంప్రదాయం. భూమిని భూమాతగా కొలుస్తూ ఉంటాము. వ్యవసాయం మన మనుగడకు జీవనాధారము. వ్యవసాయం ఒక యజ్ఞం. వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేయడము ఆనాదిగా వస్తున్నటువంటి ఆచారం అండి. పొలంలో దుక్కి దున్నడాన్ని ఏరువాక అంటారండి. ఏరు అంటే ఎద్దులు కట్టి దున్నడానికి ఆరంభం అని చెప్పేసి చెప్తారు. వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పౌర్ణమి రోజున రైతులు ఉదయాన్నే ఇంటి నెడ్లు కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అందంగా అలంకరించి వాటికి ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తారండి. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలను అయితే తినిపిస్తారండి. పొలాలకు వెళ్ళి భూతల్లికి పూజ చేస్తూ ఉంటారు. అనంతరం ఎద్దులకు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళ తాళాలతో ఊరేగిస్తారు. ఎద్దులకు అంటు రోగాల బారిన పడకుండా వారికి ఆయుర్వేదిక మందులను నూనెలను తాగిస్తారండి. నాగలని తగిలిచ్చి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం అయితే తెలియజేస్తుంది. ఆ నక్షత్రంతో చంద్రుడు ఉండేటువంటి రోజు జ్యేష్ఠ పౌర్ణమి. ఔషధాలకి అధిపతి అయినటువంటి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్నటువంటి తరుణంలో ఏరువాక పౌర్ణమి శుభ ఫలితాలను అయితే అందిస్తుంది. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మొదటిసారి పొలాన్ని దున్నుతారు. అదేవిధంగా ఈరోజు వచ్చే పౌర్ణమికి మర్రి చెట్టుకు కూడా పూజ చేస్తారండి. అత్యంత విశేషమైనటువంటి ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు 5 సార్లు దారం చుట్టి ప్రదక్షిణాలు అయితే చేస్తారండి. అంతేకాదండి, మర్రి చెట్టుకు పాలు కూడా పోస్తారు. దీన్ని వట సావిత్రి వ్రతం అయితే అంటారండి. ఎవరైతే జూన్ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఈ విధంగా అయితే చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి యొక్క వంశము మర్రి ఊడల్లా శాఖలా విస్తరిస్తుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఏరువాక పౌర్ణమి రోజున ఇలా మర్రి చెట్టును పూజించటం వలన ఏంటంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. మర్రి చెట్టు పైన త్రిమూర్తులు నివసిస్తారండి. అందుకే మర్రి చెట్టుని త్రిమూర్తుల వృక్షం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మర్రి చెట్టును కనుక మనం పూజిస్తే త్రిమూర్తులను పూజించినటువంటి ఫలితం దక్కుతుంది. వట సావిత్రి వ్రతం అని
వట సావిత్రి వ్రతం చేసి సతీదేవి తన భర్త ప్రాణాలు కాపాడుకుందంట. అందుకే వల్లనే మాంగళ్య భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఈ రోజు అయితే ఆచరిస్తారండి. ఈరోజు ఆడవాళ్ళు వట సావిత్రి వ్రతం కనుక చేసినట్లయితే వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయండి. దీర్ఘ సుమంగళి తత్వము కలుగుతుంది. ఈ రోజున ఆడవాళ్ళు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజించడం ఎంతో మంచిదండి. ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా మర్రి చెట్టుకు నమస్కారం అయితే చేసుకోవాలి. తర్వాత మర్రి చెట్టు మొదటిలో నీటిని పోయాలి. అదానే మర్రి చెట్టు దగ్గర కాస్త పసుపు కుంకుమను వేయాలి. ఆ తర్వాత మర్రి చెట్టుకు దారం చుట్టాలి. అలా ఆడవాళ్ళు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దారము పసుపు రంగు దారము తీసుకుని అయితే వెళ్ళాలండి. మర్రి చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక ఎరుపు దారము పసుపు దారము చెట్టుకి చుట్టాలి. 5 సార్లు దారం అయితే చుట్టాలి. ఇట్లా చుట్టిన తర్వాత మర్రి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తూ ఓం వట సావిత్రై నమః అని జపించుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత మర్రి చెట్టుకు హారతిని అయితే ఇవ్వాలి. తర్వాత 5 ముత్తైదువులకు మర్రి చెట్టు దగ్గర తాంబూలం వాయినం ఇవ్వాలి. అంటే పసుపు కుంకుమ పూలు పళ్ళు జాకెట్ ముక్క ఇవి తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు 5 వాయినం అయితే ఇవ్వాలి. ఈ విధంగా కనుక చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అయితే కలుగుతాయండి. దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది. అయితే ఈరోజు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రత ఫలితం పొందాలి అంటే మీ ఇంట్లోనే పూజా మందిరంలో ఒక తమలపాకులో పసుపు ముద్దనైతే ఉంచుకోవాలి. ఆ పసుపు ముద్దను సాక్షాత్తు ఆ అమ్మవారి స్వరూపము మర్రి చెట్టు స్వరూపంగా భావించి నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ మర్రి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ పసుపు ముద్దని వట వృక్షంగా భావిస్తూ ఓం వట సావిత్రే నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఆ పసుపు ముద్దకి అక్షింతలతో పూజ అయితే చేయాలి. ఆ పసుపు ముద్దకు హారతి ఇవ్వాలి. మీకు వీలైతే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజించండి. వీలు కాకపోతే ఇంటిలోనే పసుపు ముద్దకి ఈ మంత్రం చదువుకుంటూ అక్షింతలతో పూజ చేసుకొని హారతి అయితే ఇవ్వాలి. మీరు ఈ విధంగా చేస్తే వ్రత సావిత్రి వ్రతం చేసినటువంటి ఫలితం 100% కలుగుతుంది. అలానే ఈరోజు రైతులు దుక్కి దున్నుతున్నప్పుడు విష్ణు భగవాను ధ్యానిస్తూ దుక్కి దున్నితే శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఆ అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు కాబట్టి ఈరోజు చేసేటువంటి ఏ పనైనా సరే మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈరోజు జపించే ఏ మంత్రానికైనా సరే అధిక రెట్ల ఫలితము కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణం తెలియజేస్తుందండి. ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఈరోజు పెరుగును లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంటిలో ధనవర్షం కురిసేలాగా లక్ష్మీదేవి జీవిస్తుందండి. ఇంటిలో అన్ని రకాల ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతతనైతే కలగజేస్తుంది. ఎలాంటి శక్తివంతమైనటువంటి రోజున ఎవరైతే ఓం శ్రీం నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి ఎలాంటి చెడు ఫలితాలు ఉండవు. ఎలాంటి ఆటంకాలు లేకుండా వారి కోరికలు నెరవేరుతాయి. అంతేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఒక మర్రి ఆకును వేసుకుని స్నానం చేయడం వలన జన్మల పాపాలు దరిద్రాలు ఇవన్నీ ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయండి. మీ ఒంటిలో ఉన్నటువంటి వ్యాధులు నశిస్తాయి. అత్యంత దివ్య శక్తి మీ వంటికి వస్తుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది. మహిమాన్వితమైనటువంటి ఈ ఏరువాక పౌర్ణమి రోజున గోవుకు ఉడికించిన బంగాళదుంపలను తినిపించినట్లయితే నరఘోష నివారణ అయితే కలుగుతుంది. క్యారెట్లు తినిపించినట్లయితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. పాలకూర తినిపిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరటి పళ్ళను కనుక తినిపిస్తే చాలా మంచిదండి. ఇలా బెల్లం కలిపిన నీటిని తాగిస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన మినపప్పు పెడితే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. టమాటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యలను బట్టి గోవుకు వీటిని తినిపించి సకల శుభాలను పొందండి. ఏరువాక పౌర్ణమిని మనం కూడా పండుగలాగా భావిద్దామండి. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండి వారి కుటుంబాలను ఆనందంగా ఉండాలని కూడా అనుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనకి ఎండలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం చెట్లను నరికేసి మనం పెద్ద పెద్ద భవన నిర్మాణాలు చేయడమే. మనం భూమిని
నీటితో కాంక్రీట్తో పెంచేసేసి చేయడం వల్ల ఏంటంటే మన వేడి పెరుగుతుంది. అయినా దానికి తోడు మన చెట్లు నరికేయడం వలన ఎండలు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఈ వర్షాలు సానుకూలంగా పడకపోవడం, వస్తే అతివృష్టి లేదా అనావృష్టి ఇలా ఉండడానికి కారణం చెట్లు పెంచకపోవడమేనండి. దీనివల్ల సమతుల్యత అనేది తగ్గిపోతుంది. కాబట్టి చెట్లను నాడదాం. ఈ ఏరువాక పౌర్ణమి రోజు కనీసం ఒక్క చెట్టునైనా నాటే ప్రయత్నాన్ని అయితే చేయండి. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా చేస్తే విశేష ఫలితం అయితే కలుగుతుందండి. ప్రత్యేకమైనటువంటి ఏరువాక పౌర్ణమి రోజున మాంసం కూర వండినా తిన్నా సరే వారికి పరమ దరిద్రం కలుగుతుంది. మాంసం కూరతో పాటుగా ఈ రోజున ములక్కాయ మసాలాలతో చేసినటువంటి పదార్థాలను అయితే అస్సలు తినకూడదండి. అలా తెలియక తిన్నారండి అనుకోండి, మహాపాపం అయితే కలుగుతుంది. ఈరోజు ఏ చిన్న మంచి పనిగానే చేసినా సరే అది మేరు పర్వతం అంత పుణ్యాన్ని తీసుకువస్తుంది. కాబట్టి ఈ రోజున దైవనామస్మరణ కనుక చేసినట్లయితే ఎంతో మంచిదండి. వేప చెట్టు మనం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అత్యంత పవిత్రమైనటువంటి ఏరువాక పౌర్ణమి రోజున మీరు గుమ్మానికి లక్ష్మీ స్వరూపమైనటువంటి వేప ఆకులు ఎప్పుడు చెప్పిన విధంగా కట్టుకున్నట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్య ఆశీస్సులు మీకు కలుగుతాయి. ఆ ఇంటికి నరదిష్టి, నరపీడ ఇవన్నీ తగలవు. ఇలా వేపకొమ్మలు తెచ్చి దారం తీసుకుని దానికి పసుపు అయితే రాయాలండి. ఇక వేపాకులు ఆ దారానికి కట్టుకోవాలి. ఇట్లా తోరణాన్ని వేరువాక పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి కట్టుకోవాలండి. ఈరోజు ఎవరైతే ఇలా కట్టుకుంటారో వారికి ఆ లక్ష్మీదేవి అదృష్టాన్ని అయితే ఇస్తుంది. అలాంటి ఇంటిలో ఉన్న దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి నేరుగా ఆ ఇంటిలో అడుగుపెట్టి ఐశ్వర్యాన్ని కురిపిస్తుందండి. ఈ రెమెడీని మనం పూర్వం నుంచి పాటించి ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే పొందారు. కాబట్టి ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో మంచి మార్పు, శుభ ఫలితాలు మీకు కలగాలి అంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజున గుమ్మానికి వేపాకుల తోరణం తప్పక కట్టుకోవాలి. ఉద్యోగం రానటువంటి వారికి మంచి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని చెప్పవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.